శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. కొత్త ఆంగ్ల సంవత్సరంలో 2026లో ప్రవేశించబోతున్నామండి. 2025 గుడ్ బై చెప్తూ ఈ సంవత్సరం మనం మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా ఎలా ఉంటుంది, ఏలినాటి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అని ఆలోచిస్తే కనుక అసలు మీనరాశి వారిలో ఎవరు జన్మిస్తారు అని చూస్తే పూర్వభాద్ర 4వ పాదంలో వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీన రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి గురువు. వీరు ప్రస్తుతం ఏలినాడు శని గరిష్ట దశలో ఉన్నారు. అంటే రాశిలోనే శని సంచారం జరుగుతుంది. జన్మ రాశిలో శని, వ్యయ స్థానంలో రాహు వలన ఎలా ఉంటుందంటే కొంచెం తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ జూన్ 1 తర్వాత రాష్ట్రాధిపతి అయిన గురువు పంచమంలో ఉచ్చ స్థితిలో సంచారం చేయటం వలన ఒక రక్షణ కవచం వీళ్ళ చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గురువు మిమ్మల్ని సంవత్సరం అంతా చక్కగా కాపాడుతాడు. ఆ సమయంలో మీ తెలివితేటలు చక్కగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలు కూడా మంచి ఆసక్తి పెరుగుతుంది. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే డిసెంబర్ చివరిలో మటుకు ఎండింగ్లో రాహు లాభస్థానంలో సంచారం చేయడం వలన అప్పటి నుంచి కూడా మీకు ఇంకా కోరికల తీరే సమయంగా మొదలవుతుందనే చెప్పవచ్చు. అంటే మొత్తానికి మీనరాశి వారికి కెరీర్ పరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల్లో చూసినప్పుడు మీరు ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం. కృషితో నాస్తి దుర్భిక్షలకు, శ్రమకు తగ్గ ఫలితం. కాబట్టి ఎంత కష్టపడితే వాళ్ళకి అంత అన్నట్టుగా మనకి శని భగవానుడు ఇవ్వబోతున్నాడు. అలాగే షష్టమ భావంలో కేతువు, ఎప్పుడైతే షష్టమ భావంలో కేతు ఉంటాడో మనకి ఏంటంటే రుణ రోగాల మీద విజయం లభిస్తుంది. శత్రువు యొక్క రుణాలు తీరే అవకాశం కనిపిస్తుంది. శత్రువు విజయం అందిస్తుంది. వ్యాపారస్తులు మటుకు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, అడుగులు వేయాల్సి ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం ఆచితూచి ఆలోచన చేయండి. అలాగే విదేశీ సంబంధమైన ఖర్చులు, అంటే విదేశాలకు వెళ్ళటం వల్ల కానీ, పిల్లలు చదువు పంపడానికి విదేశాలకు ఖర్చడం కానీ, వైద్య సహాయ ఖర్చులు, ఏదైనా సరే విదేశీ సంబంధం ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం వాటిని మీరు ఏ అవసరం, ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం అనుకోండి, అది మంచి విషయమే. అలాగే ఆసుపత్రి ఖర్చు అంటే మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా వాటిని తెలుసుకొని మనం ప్రవర్తించడం వల్ల చాలా మటుకు మనం ఖర్చులు తగ్గించుకోగలుగుతాము. అలాగే జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఎవరైనా జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు వివాదాలకు దూరంగా ఉండాలి. అంటే ప్రతి చిన్న విషయం గోచారం బాగోనప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి తప్పుగా అనిపిస్తుంది, రామరామ అన్న కూడా. కాబట్టి ఇక్కడ మనం వీలైనంత వరకు మౌనాన్ని పాటించడం చాలా ఉత్తమమైన రక్షణ ఆయుధంలా పనికొస్తుంది. కాబట్టి అవసరమైతేనే ఆచితూచి మాట్లాడండి. అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉంటే కనుక చాలా మటుకు సమస్యల్లో మీరు చక్కగా ప్రశాంతంగా దూరంగా పెట్టగలుగుతారు అనమాట. అలాగే సంతానం ఎవరైనా ప్రయత్నించే వారు ఎవరైనా ఉంటే వారికి ఈ సమయంలో జూన్ తర్వాత, సెకండ్ తర్వాత చాలా మటుకు చాలా బాగుంది. ప్రయత్నించండి. లాంగ్ స్టాండింగ్ ఎప్పటించో సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం ఏంటంటే మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, దంతాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మొదటి నుంచి కేర్ఫుల్గా ఉండండి. అంటే ఎలాంటి ప్రభావంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ తట్టుకునే శక్తి కూడా మనకి భగవానుడు ఇవ్వటం వలన చాలా మటుకు లైఫ్ని చాలా హ్యాపీగా మనం ప్రశాంతంగా గడపగలుగుతాం అనమాట. అనుకూలమైన ఫలితాలు పొందాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివతం అనే మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు తక్కువ కాకుండా జపిస్తూ ఉంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం పేదలకు అన్నదానం చేయడం కానీ, ఎవరైనా వికలాంగులకు కానీ, అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి, వృద్ధులకు కానీ ఎటువంటి సహాయ సహకారం మీకు తోచినంత మీ ఆదాయం తగ్గట్టుగా సహాయం చేయటం వల్ల ఆ శని భగవాన్ అనుగ్రహం మీ మీద వర్షిస్తుందని చెప్పవచ్చు. అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే సుందరాకాండ పారాయణ చేయటం కానీ, వినటం కానీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆ తిరుపతి వెంకన్నను దర్శించినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వీళ్ళేదో ప్రతిరోజు కూడా వ్యాయామం చేయండి. నడక అంటేనే ఏలినాటి శనిలో ఎంత నడిస్తే కనుక అంత మంచి ఫలితాలు ఇస్తాడు ఆ శని భగవానుడు. కాబట్టి ఆయన అనుగ్రహంతో, గురువు అనుగ్రహం, రాశ్యాధిపతి గురువు కూడా మీకు అద్భుత ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు చక్కగా ముందుకు సాగగలిగితే కనుక ప్లాన్ చేసుకుని ప్రతి పని కూడా శ్రమకి వెరవకుండా, శ్రమకు తగ్గ ఫలితాలు పొందడంలో ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మరింత అనుకూలమైన ఫలితాలు ప్రతిరోజు కూడా చెప్పిన పారాయణలు పాటించండి. ఆ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ మీ అండగా ఉంటాడు, ఎటువంటి సందేహం లేదు. వారి వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందుతారని ఈ సంవత్సరం అంతా ఆశిస్తూ శుభం.